అంటే 2-3 చిప్స్ నేను తినాలి కాబట్టి ముందు అవి పెట్టుకొని ఇది కింద పెట్టేస్తే తిని పెట్టి వచ్చేది అయితే మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఆకలిస్తుంది నాకు కూడా. అలా అన్నింటిలో ఎప్పుడు నాకు అంత నువ్వు తినేస్తుంది సార్. నాలుగు మంట, చెవులు మంట. మీ చిన్నది పెట్టు. నిజం చెప్తా, నన్ను పట్టుకుంటే నా మీద ఒకటే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాన్న వెంకీ అఫీషియల్. మీరు మా పాత వీడియోస్ అని చూస్తున్నారా? చూడకపోతే తప్పకుండా చూసండి. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే వెంకీ మీద మంచి వీడియో చేయాలని ఇద్దరం ప్లాన్ చేస్తున్నాం. ఏం చేద్దాం అంటాం, అసలు ఎలా చేద్దాం, ఏం చేద్దాం. ఈ వీడియో మా మమ్మీ చూసిన తర్వాత ఇంకా నా మీద చాలా రియాక్ట్ అవ్వచ్చు, చెప్పలేము. ఎందుకంటే మాస్టర్ ప్లాన్ అనమాట. అలా ఆలోచించి లాస్ట్ ప్లాన్ చేద్దాం. మీరేమనుకుంటున్నారు? మీకు ఆల్రెడీ ఒక హింట్ ఇచ్చేసాం. సో గైస్ మేమైతే మమ్మీ మీద ఈరోజు చాలా అంటే చాలా చాలా ఎఫెక్టివ్ ప్రాంక్ ఇది. జోలో చిప్. ఈ చిప్స్లో కలిపేసి పింకీతో ఎలా అయినా తినిపించాలి. ఈ ప్లాన్ అంటే నాది కాదు బేబీ, సునీల్ ప్లాన్ అనమాట. చెప్పాడు, నేను నీకు చెప్తున్నాను అంటే. సరే బేసిక్గా ఎన్నో యూట్యూబ్లో వ్లాగ్స్ చూసాం. ఈ చిప్ తిన్న వాళ్ళకి ఎవరైనా సరే దా హాట్నెస్ని తట్టుకోలేరు, ఎందుకంటే అంత స్పైసీ ఉంటుందని నేను విన్నాను. బట్ నేనైతే ఎప్పుడు ట్రై చేయలే. ఇది ఎలా ఇప్పుడు పింకీతో తినిపించడానికి చాలా పెద్ద సాహసమైన చెప్పాలి. నేనైతే ఏమనుకున్నాను అంటే ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత నేను తింటూ ఇందులో పెట్టి పింకీ పక్కకి వెళ్తే ఖచ్చితంగా తీసుకొని తింటుంది. అన్ఫార్చునేట్లీ కానీ తినేసిందా, ఇంకా గోళ భరించలేం భయ్యా. ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. నేను సరెండర్ అయిపోతాను. ఇంక ఇదంతా నాలుగు అలాగే పింకీ వీడియో చూస్తాను కాబట్టి సునీలే తెచ్చింది. సో బేసిక్గా జోలో చిప్ గురించి మీ అందరికీ తెలిసిందే. అయితే నేను చేస్తే డౌట్ వస్తుందేమో, నువ్వు వెళ్తానండి పట్టుకొని. నేను వెళ్ళను, నువ్వు వెళ్ళు, నాకే వద్దు, నేనే వెళ్తాను. ఓకే, లెట్స్ ఓపెన్ దిస్ ఫస్ట్. ఆర్డర్ ఉంటుందంట, అది మనకి ఎక్కడ దొరకదు కూడా. లైక్ నేను ఫ్లిప్కార్ట్లో ఆన్లైన్లో అందులో ఆన్లైన్ ఇది ఆర్డర్ చేసుకున్నాం. ఓహో, చూడడానికి చాలా భయంకరంగా ప్యాకింగ్ మాత్రం చేశాడు. బేసిక్గా ఆర్డర్ రాగానే ఇలా పట్టుకోగానే ఆ హాట్నెస్ ఇలా పట్టుకున్నప్పుడే తెలిసిపోయింది. ఇంకా తింటే ఎలా ఉంటుందో మీకు అర్థం అవ్వాలి. కట్ చేయడం నోటితో కట్ చేద్దాం ఇదా, నోటితో చేయొద్దు, వద్దు. డాక్టర్ కట్ చేయాలి. ఎలా చూపిస్తున్నా కొంచెం దగ్గర కట్టండి. ఇది కానీ అనుకోకుండా కంట్లో కానీ పెట్టేసుకున్నామంటే మాత్రం కళ్ళు గిల్లు అన్నీ మండిపోతాయి. ఇంకా కళ్ళన్నీ మామూలుగా మండవు. కళ్ళు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి గాయస్. సో ప్రతిదీ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేయండి. నేను ఇప్పుడు పట్టించుకున్నాను అనుకోకున్నానా. మీలో ఎంతమందికి తినాలనిపిస్తుంది? బాబాయ్ ఘాటు పైకి ఎంత గట్టి తగ్గుతుందంటే ఘాటు. తింగిదానికి చాలా పంచేద్దాం. అంటే 2-3 చిప్స్ నేను తినాలి కాబట్టి ముందు అవి పెట్టుకొని ఇది కింద పెట్టేస్తే తిని పెట్టి వచ్చేది అయితే. అండ్ గైస్ మోర్ ఓవర్ ఒకటి చెప్తున్నాను, దాంట్లో కొంచెం పెద్ద చిప్ అయితే ఇస్తాడు. అది మొత్తం తినాల్సిన అవసరం లేదు. లైక్ దాంట్లో సగం టేస్ట్ చేసినా సరే ఆ స్పైసీ తెలిసిపోతుంది. కళ్ళ ముందే ఇట్లా ఇది ఇలా కలపబోతున్నాం. మరి ఇంకా పింకీ ఐఎమ్ వెరీ సారీ, ఇదంతా సునీల్ తింటున్నాను. నన్ను ఈరోజు బలి చేస్తున్నావు కదరా. ఈ రెండు కూడా పైన వేసామనుకో. అండ్ వన్ మోర్ థింగ్, ట్రై చేసేటప్పుడు హెల్త్ ప్రికాషన్స్గా ఉండండి. కొంతమందికి లైక్ కొంచెం హెల్త్ ఎఫెక్ట్స్ ఉంటాయి, వాళ్ళు ఇది ట్రై చేయొద్దు. కారం పట్టుకుంటే చూడు. ఓకే, ఇంకా చాలా లేట్ అయిపోతుంది. లెట్స్ గో. నేను ముందే చెప్తున్నాను, దొరికిపోయిన తర్వాత రేపు పోతున్నా. నన్ను మాత్రం ఏంటంటే నేను అస్సలు ఊరుకోను. A few moments later. సిరీస్ బాగుంది. ఏ సిరీస్ ఇది?
ఏదో కామెడీ సీరియస్ టీవీలో ప్లే అవుతుంది, గంట నుంచి చూసేస్తున్నాను ఎపిసోడ్స్ బాగున్నాయి. బాబా ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ ఆడియో చేస్తాను ఏదో ఒకటి. ఆకలిస్తుంది నాకు కూడా. అలా అన్నింటిలోనే ఎప్పుడు నాకు అంత నువ్వు తినేస్తుంది సార్. ఏమైంది? 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 ఏమైందంటే ఏంటిది మంట? నాకేం తెలీదు. సునీల్ ఏం పెట్టావురా? నాకేం ఏమవలేదు. బేబీ నాకేం తెలుసు, బేబీ నాకేం తెలియదు. సరే వాటర్ 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 మంట. సరే సరే సారీ వాటర్ ఏం పెట్టావురా? ఏమైంది? ఏమైంది? మంట. బాబాయ్ ఎక్కిరేస్తున్నాడు నిన్ను. ఏరా ఏం పెట్టావు? ఏం పెట్టావు? చెప్తా, నేను చెప్తాను. అంటే ఇప్పుడు నార్మల్గా సునీల్ జోలో చిప్ తినిపించేది అని జోలో చిప్ పెట్టాం. అమ్మా అమ్మా జోలో చిప్ అయిపోయారా మీరు? అయిపోయారు. ఇదే మంచి నేను స్నాప్ తీసుకుంటాను ఒకటి. స్నాప్ ఏంటి ముందు కారం ఉన్నది, దానికి కంట్రోల్ చేయడం. స్వీట్ స్వీట్ ఏం కావాలి దానికి? స్వీట్ ఏం దానా? స్వీట్ ఏం దానా? స్వీట్ చిన్నదే కదా పెట్టాను. ఎంత ఇంకా పెద్దది మొక్క. ఇవ్వు. మూతంతా మంట. అసలు నాకు ఏం సంబంధం లేదు. అంతా సునీల్ కూడా చేయమంటే చేశాను అంతే. నాకేం తెలీదు. నాకు అసలు అది ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు. నా ప్రోడక్ట్ నార్మల్ గా చిన్న తినిపించి వదిలేదు అనుకున్నాను, మొత్తం తినేసాను. ఓకే ఓకే రిలాక్స్ రిలాక్స్ రాగి. మమ్మీ నీకు ఇంతే నొప్పి 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 నొప్పి. తింటావా లేదా? నీకు నీకు చంపేస్తాను. నువ్వు నోరు మూసుకుని కూర్చో. మమ్మీ నాకు నిజంగా ఇది పెడతావా? ప్యాంట్లు వేసి. నాకు నిజంగా సంబంధం లేదు మమ్మీ, నాకు నిజంగా సంబంధం లేదు. ఓ ఇది ఉండి 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 నాలుగంతా మంట. అమ్మో అమ్మో అమ్మా ఎక్కడెత్తున్నాడే? దేవుడా, నాలుగు మంట, చెవులు మంట. అమ్మా కూల్, కొంచెం తగ్గిపోద్ది. తగ్గిపోద్ది? తింటావా లేదా? సరదాగా నీ రియాక్షన్ క్రియేట్ చేద్దాం చూద్దామని చేసావు. ఎవరో తెలుసుకేస్తే చెవులు మంట, గొంతు మంట, మొత్తం ప్లాన్ అసలు ఆన్లైన్ బుక్ చేసిందంతా ఆడే. ఇంకో తిప్పుకుంటా దేవుడా. అమ్మో అమ్మ దీనమ్మ, ఎంత ప్లాన్. అమ్మమ్మో నీకు ఒక అమ్మ బాబాయ్ కారం.
రారా ఆగు మమ్మీ. తిను. మమ్మీ ఆగు. తినకపోతే సునీల్ మమ్మీ, చెప్తున్నాను నాకు నేను అసలు నిజంగా- ఇంకేం నాకు నిజంగా సంబంధం లేదు. మాట్లాడుకుండా మాట్లాడు. మమ్మీ నాకు అసలు నిజంగా మాట్లాడు. అన్ని తినమని తింటా. నువ్వు తినిపించు. నాకు నువ్వు రప్పించు. నాకు చేయకుండా మండిపోతుంది. ఇప్పుడు కింద నోట్లో పడేస్తాను direct. కంట్లో పడితే చాలా ఇబ్బంది అయిపోతుంది. తాగు నోట్లో పడేస్తాను అయితే. తుల్లుతుంది అది ఆడికి పెట్టి రా వస్తావా రావా? నేను ఇంతకన్నా పెద్ద ముక్క తినేసాను. నువ్వు వస్తావా రావా? మమ్మీ నాకు రమ్మని చెప్పు. బాబు ఇంత కారం తిన్నాను కదా నేను. అలా తినిపించి తినమను. తినరా తింటా తింటా ఆగు కూర్చో 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 తింటా పక్క తింటా కూర్చో 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 రా నాకు ఇచ్చే నేను వస్తావు. తింటా. నేను తినిపిస్తాను. నాకు ఇచ్చే నేను తింటాను. నువ్వు వస్తావు రావచ్చు. నేను నీతో మాట్లాడి నేను నాకు ఇస్తే నేను తింటా. అస్సలు నేను నీతో మాట్లాడు. నాకు ఇస్తే నేను తింటా. అస్సలు నీతో నాకు ఇస్తే నేను తింటా. అస్సలు నీతో నేను తింటా. నేనే తినిపిస్తాను. తింటావా తినవా? ఒకటే మాట నా మీద ఒట్టు. ఒకటే మాట. తింటావా తినవా? తింటావా తినవా? మమ్మీ, నేనే తినిపిస్తాను. నేనే తినిపిస్తాను అని చెప్పు. లేకపోతే నీకు తినిపించేస్తాను. ఆగు 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 అరముక్క నువ్వు కొనుక్కో, అరముక్క నానికి. ఆ. నేనే తినిపిస్తాను. నాకు నేను కొనుక్కో. నేనే అబ్బా నేనే. దీనికి ప్రాంక్ చేసి అంటే ప్రాంక్ అయిపోయింది రా బాబు. మమ్మీ ఆగు వెనక వెనక నేను అన్నానా? ఇలా వస్తావు రావా? మూతి ఫుడ్ మండిపోయి చూసుకో. నేను తింటా నేను తింటాను. నేను ఆడపిల్ల నేనే తిన్నా. నువ్వేంటి తింటా తిన్నా నా మీద ఒట్టు. నేనే నేనే నేను కొరికిందంతే నువ్వు కొరకాలి. మమ్మీ చిన్నది చేతులు కింద పెట్టు. నిజం చేతులు చెప్తా కింద నన్ను పట్టుకుంటే నా మీద ఒట్టే. చిన్నది కోరుకు. ఆ? మండిపోతుంది అమ్మి మొక్క పిచ్చిగా పట్టింది నీకేమా? మరి తినట్లేదు నీకు నాటకాలు చేస్తున్నావు ఏంటి? మొక్క మీద రాస్తారా కంట్లో గెలిపితే ఏం అనుకుంటున్నా? ఎలా ఉంది ఇప్పుడు? భలేగా ఉందా? ఆర్డర్ పెడతావా మళ్ళీ? భలేగా ఉందా? ఆ? మసాలా అంతా నోట్లోకి వెళ్ళిపోయింది. చిప్పు వచ్చింది బయటికి. అమ్మ తినలేదు ఈడు. మసాలా అంతా వెళ్ళిపోయింది. మొఖం మీద రాస్తే మొఖం మండిపోతుంది. ఆ ముక్కిలతే నాన్న తినిపిస్తా. పడికెళ్ళి ఏయ్ నాకు తినిపించా. నువ్వు తినవా? నేను తిన్నా. అంత సీన్ లేదు. నీతో మాట్లాడు నా మీద. లేకపోతే 10 నిమిషాలు మొత్తం చెవులంతా మంట బ్లాక్ అయిపోయింది. ముక్కు నుంచి వాటర్ వచ్చింది తెలుసా నీకు? మొఖం మీద అర్థమవుతుందా? రాస్తే రాస్తే మొఖం అంతా మండిపోతుంది. ముఖం మీద రాయడం ఒళ్ళంతా రాసిస్తాను నీకు. ఎంత మండింది తెలుసా? అన్ఎక్స్పెక్టెడ్ గా ఉన్నప్పుడు అలా ఎవరైనా చేస్తారా? నాలుగు అంత మండిపోతుంది. ఇగో చూడా ఆ ముఖ్యలైతే ఇట్స్ ఈయన యాక్టింగ్. చాలా వండుకుంది. పోవే నా మీద లేకపోతే తిను నాని. మరి యాక్టింగ్ చాలు. తీసి పక్కన పెట్టావు. తీసి నాకెందుకు రాస్తున్నావు? నాకు తిరిగి వాళ్ళుగా ఇంకా పక్కడంగా ఉంది. మంచి పని అయిందా? లేకపోతే ఇంత చిన్న మొక్క తిన్నారు మీరేలా అయిపోతున్నారా? నేను ఎంత పెద్ద మొక్క తిన్నాను అసలు. ఇది ఉండి ఎఫెక్ట్ కొడుతుందమ్మా. డైరీ మిల్క్ ఇవ్వ ఒకటి. ఎక్కడికమ్మా? ఎంత ప్రాంక్ ప్లాన్ చేసాం కానీ మేమే ప్రాంక్ అయిపోతాం అనుకోలేదు. సో గైస్ ఇప్పుడు రావట్లే ఎక్స్ప్రెషన్ ఇది పోయి. లేకపోతే నా మీకు ప్రాంక్ ప్లాన్ చేసుకుంటారా? నేను ఎంత కష్టపడి ఎంత ఇష్టంతో నేను మంచిగా వంట చేసుకుందాం అన్నీ చేసుకుందాం అని ప్లాన్ చేసుకుంటే అంత కారం తినిపిస్తారా నాకు?
సరే మమ్మీ ఇంకెప్పుడు ప్రాంక్ ప్లాన్ చేయండి. ఆల్రెడీ మొన్న చేసావు, మొన్న చేయడానికి కూడా దగ్గరుండి చేపించావు. దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు చేసావు, దగ్గరుండి చేపించావు. మళ్ళీ నేను అంత ఏడుస్తుంటే, నేను అంత అమ్మో అమ్మో అంటుంటే అమ్మో అమ్మో అని ఎక్కిరిస్తావా నన్ను? వస్తాడు కదా ఇప్పుడు. నువ్వేంట్రా నీ ఓవర్ యాక్షన్ ఏంటి చెప్పు నాకు. ఏంటి కడుపులో కూడా మాట్లాడుతుంది. ప్రాంక్ వెంట్ రాంగ్. ప్రాంక్ వచ్చి ఇంకేమొద్దు బాబు, ఇంక విధంగా ప్రాంక్లే పెట్టుకోండి నేను. నాకు మొన్న ప్రాంకే ఒకటంటే ఇప్పుడు పగడ్బందీగా ఆర్డర్ అయినా నేను ఇంట్లోనే ఉన్నాను. అసలు జోలో చిప్ ఎప్పుడు వచ్చింది? మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకున్నారు? మీ ఓవర్ యాక్షన్ ఏంటి? అనిపోతుంది. ఇలా ఒక పని చేయి బేబీ, తగ్గిపోద్ది. ఇలా ఉంది కదా, నా ఫింగర్స్ చాలా వెన్నతో తీసినట్టు ఉంటుంది అనమాట. ఇలా మూతి మీద రాసుకోండి. మసాలా తుల్లినా వండిపోతుంది. పిచ్చుకుంది నీకేమైనా పో. కానీ దీని ఎఫెక్ట్ ఉండుండి కాదు, మాట్లాడుతున్న మధ్యలో గుట్టికాయ ఒకసారి చెవుల నుంచి పొగొస్తుందా? అది నవ్వినప్పుడు కూడా కాదు అసలు. ఇలా మింగితే మన పడినట్టుంది. 5 నిమిషాలు నరకం చూస్తాను రా బాబు. అమ్మాయ దేవుడు ఉన్నాడు. ఎవరు ట్రై ఇంకెప్పుడు ట్రై చేయొద్దు ఇలాంటివి అస్సలు. కనీసం కూడా మేము ఇదంతా సరదా కోసం చేసాం. మాకు సరదా తీరిపోయింది. ట్రై చేసినా అట్ యువర్ ఓన్ రిస్క్. ఎవరు రికమెండ్ చేయట్లేదు ట్రై చేయమని. వీళ్ళేదో నేనంటే స్ట్రాంగ్ లేడీని కాబట్టి తట్టేసుకున్నాను చాలా సింపుల్గా. బట్ చిన్నపిల్లలు వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం చాలా కష్టం అనమాట. లేకపోతే ప్రాంక్ నా మీద. సరే, నేను ఎలాగో కొన్ని రోజుల్లో బ్యాంకాక్ వెళ్ళబోతున్నాను కదా, బ్యాంకాక్ వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు తడాక ఏంటి అనేది. చాలు, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. లేదు గైస్ ఏంటి గైస్ ఇది? సో గైస్ ఆగండి. వీళ్ళు ఇలా ప్రాంకులు చేస్తారా? వీళ్ళేం చేశారు ప్రాంక్? త్వరలో నేను చేయబోతున్నా అతి పెద్ద ప్రాంక్ అని అంటాను అనుకుంటున్నారా? నేనేం చేయను గైస్, ఎందుకంటే నాకేం ప్రాంకులు చేయడం రాదు. నేను చేసినా మళ్ళీ ఫ్లాప్ అయిపోతాను. సో ఇంకా ఏదో ఒకటి చేద్దాం. ప్రస్తుతానికి అయితే హ్యాండ్ వాష్ చేసుకోవాలి. నేను కళ్ళలో పెట్టేసుకుంటే కళ్ళు మండిపోతాయి. అండ్ ఫైనల్గా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నాని పింకీ అఫీషియల్. ఇలాంటి మన్నెన్నో వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం. అండ్ దెన్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.